అంటే మనము అరే ఈ మధ్యలో చూస్తున్నాం కదా బీజేపీ మనం ఈ మధ్యలో మన ప్రెస్ మీట్ చూస్తున్నాము కంటిన్యూగా ప్రధానమంత్రి మోడీ కానీ అమిత్ షా కానీ లేదా బీజేపీ వాళ్ళ సెంట్రల్ కమిటీ టోటల్గా రాహుల్ గాంధీ సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీ అంటే ఎట్లా అంటే ఇప్పుడు మహాత్మా గాంధీ నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ జనరల్గా ఇండిపెండెన్స్ అంటే స్వతంత్రం రాకముందు ఆనాడు జవహర్లాల్ నెహ్రూ తండ్రి మోతీలాల్ నెహ్రూ ఆనాటి నుంచి కూడా అయితే అంటే ఆ రోజు మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ వారి కుటుంబం రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న అంటే ఆ రోజు రాజకీయ మీద ఆలోచన లేదు ఆ రోజులలో స్వాతంత్రం కంటే ముందు ఆ రోజు రాజకీయాలకు సంబంధించి అంటే ఆ రోజు సింగిల్ ఏజెండా అయింది మహాత్మా గాంధీది జవహర్లాల్ నెహ్రూతో పాటు ఈ దేశంలో అనేక మంది దేశ ప్రజలు దేశంలో ఉన్న అనేక మంది మహానుభావులు మహాపురుషులు అనేక మంది మోతీలాల్ నెహ్రూ గారు జవహర్లాల్ తండ్రి గారు ఇది మళ్ళీ మనం చరిత్ర చెప్పాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది అందుకే మళ్ళీ మేము చెప్పాల్సిన పరిస్థితి బీజేపీ నాయకత్వం తీసుకొస్తుంది ప్రధానంగా మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను స్వాతంత్రం కంటే ముందు రాజకీయాలు ఈ దేశంలో లేవు అప్పుడు సింగిల్ ఎజెండా దేశ ప్రజలు స్వతంత్రంగా స్వేచ్ఛగా ప్రశాంతమైన జీవితాన్ని దేశ ప్రజలు సుఖశాంతులతో ఉండే విధంగా ఒకరికి బానిసలుగా ఉండొద్దు అని ఆనాడు స్వతంత్ర ఉద్యమాన్ని ముందుండి శాంతియుత మార్గంలో మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ చరిత్రని ప్రధానమంత్రి మోడీ గారు ఎన్నిసార్లు ఎన్ని రకాల విమర్శలు చేసినా ఇది ఒక చరిత్రనే ఈ చరిత్ర బీజేపీ పార్టీకి లేదు అవకాశాలు కూడా లేవు ఎందుకంటే స్వాతంత్రం రాకముందు స్వతంత్రం వచ్చినా కొన్ని సంవత్సరాలకు బీజేపీ పార్టీ పుట్టింది ఇక్కడ ఆనాడు ఇప్పుడేంటి ఇప్పుడు ప్రధానమంత్రి కావాలంటే ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నారు ఆయన ప్రధానమంత్రి కావడానికే ఆయన పనిచేసిండు కానీ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి కావడానికి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనలే అక్కడ నిస్వార్థంగా పనిచేసారు ఇక్కడ స్వార్థంగా పనిచేశారు సెంట్రల్ బీజేపీ ప్రధానమంత్రి గారు గమనించాల్సింది ఏంటంటే ఆనాడు దేశ ప్రజల కోసం మహాత్మా గాంధీ నాయకత్వంలో జవహర్లాల్ నెహ్రూ గారు వారి తండ్రి మోతీలాల్ నెహ్రూ గారు వారి ఆస్తులు వాళ్ళ వయస్సు వాళ్ళ శక్తి స్వాతంత్రం కోసం ఉపయోగించారు అందుకే ఒక సందర్భంలో ఢిల్లీలో సోనియా గాంధీ గారు ఒక కార్యక్రమంలో ఢిల్లీలో సోనియా గాంధీ గారు ఢిల్లీలోని జవహర్ భవన్లోని నెహ్రూ సెంటర్ ఇండియా ప్రారంభోత్సవ కార్యక్రమంలో సోనియా గాంధీ గారు పాల్గొన్నారు సోనియా గాంధీ గారు అన్న మాటలని ఈరోజు గాంధీ భవన్లో ప్రెస్ మీట్ ద్వారా ఇటు రెండు రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు ఒకసారి మళ్ళీ మీడియా ముందు వచ్చి చెప్పడం జరుగుతుంది సోనియా గాంధీ గారు చాలా స్పష్టంగా
అనేక విషయాలు నిన్న ఆ కార్యక్రమంలో జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క కార్యక్రమంలో వారు అన్న మాటలు మళ్ళీ ఒకసారి నేను మీడియా ముందు చెప్తున్నాను. జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రణాళికబద్ధ ఆర్థిక పురోగతికి ఆయన ప్రాధాన్యం ఇచ్చేవారని చెప్పారు. శాస్త్ర సాంకేతిక సామర్థ్యాల వృద్ధితో పాటు ప్రజల్లో శాస్త్రీయ జిజ్ఞాస కలిగించేందుకు ఆయన కట్టుబడ్డారని తెలిపారు. లౌకికవాదాన్ని ఆయన గట్టిగా విశ్వసించేవారని తెలిపారు. ఆయన సిద్ధాంతాలు నేటికి మన జీవితాలను తీర్చిదిద్దుతున్నాయని నిన్న సోనియా గాంధీ గారు ఆ కార్యక్రమంలో వారు చెప్పడం జరిగింది. సోనియా గాంధీ గారు వారు అన్నమాట, బీజేపీ ప్రధానమంత్రి గారు నిన్న సోనియా గాంధీ గారి మాట ఏంటంటే, జవహర్లాల్ గారి యొక్క చరిత్రను వారి చరిత్ర ఈ దేశంలో అంటే నెహ్రూ గారి యొక్క త్యాగాలను, నెహ్రూ గారి యొక్క పరిపాలన పరమైన చేసిన విధానాలు, వారు పాలించిన విధానాలు ఇప్పుడున్న జనరేషన్కి అవగాహన, అంటే వాళ్ళ దగ్గర ఏదో రకంగా ఒక చెడు ముద్ర వేసి వాళ్ళని మరిపించే విధంగా, నెహ్రూ గారి యొక్క చరిత్రను మరిపించే విధంగా వీళ్ళు ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడుతున్నారు. చరిత్రనే కొన్ని అబద్ధాలతో నెహ్రూ గారి యొక్క మీద కొన్ని కల్పితాలను అబద్ధాలుగా వారి మీద నిందోపనలు చేస్తూ రాజకీయంగా నెహ్రూ గారు, రాహుల్ గాంధీ గారి కుటుంబము, సోనియా గాంధీ గారు, గాంధీ అని దేశ రాజకీయాల్లో వాళ్ళ యొక్క ఉనికి ఉండొద్దు, వాళ్ళ చరిత్ర ఉండొద్దు అని ఒక కుట్రపూరిత రాజకీయ భాగంలోనే పదే మోడీ గారు మాట్లాడుతున్నారు అనే విషయాన్ని సోనియా గాంధీ గారు చాలా విషయాలు నిన్న చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది, చెప్పింది నిన్నంతా. ఇదొక దుర్మార్గమైన ఆలోచన బీజేపీ ప్రభుత్వాన్ని ఢిల్లీలో. ఇదొక నీచమైన సంస్కృతిని ఈ దేశంలో ఈ రాజకీయాన్ని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. మంచిని మంచి అనే ఒక సాంప్రదాయానికి బీజేపీ ఎక్కడ ముందుకు రావడం లేదు. అంత గొప్ప మహానుభావులైనటువంటి రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం, వాళ్ళ ముత్తాతలు జవహర్లాల్ నెహ్రూ గారు, వాళ్ళ ముత్తాత మోతీలాల్ నెహ్రూ గారు మహాత్మా గాంధీ గారి యొక్క నాయకత్వంలో, అంటే ఈ త్యాగాలు ఎట్లా మరిపించాలి వాళ్ళ త్యాగాలు ఈ దేశం మీద వాళ్ళ ఉనికి, వాళ్ళ త్యాగాల యొక్క చరిత్ర ఈ దేశం యొక్క పుటల మీద ఇక్కడ ఉండొద్దు అనే ఒక కుట్ర బీజేపీ పార్టీ చేస్తుంది. కుట్రనే, విషపూరిత కుట్ర. ఇదొక దుర్మార్గమైన కుట్ర. ఒక మంచిని మంచి అనే భావన లేని ఒక నాయకుడు ప్రధానమంత్రిగా ఉండడము ఇదొక దురదృష్టం.